హలో అండి. వెల్కమ్ టు వనికాస్ ఛానల్. మనకి ఒక్కొక్కసారి పెన్ను విరిగినప్పుడు కానీ, లేదంటే పెన్ను కక్కినప్పుడు కానీ, ఇలా బట్టల పైన ఇంకు మరకలు పడుతూ ఉంటాయి కదా! ఈరోజు వీటిని సులభంగా 2 పద్ధతులలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే 2 పద్ధతులు కూడా మనము మరక పడగానే క్లీన్ చేసినా పోతాయి. అలాగే ఎప్పుడో అంటే మరక ఎండిపోయిన తర్వాత కూడా ఈ మెథడ్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ మనము క్లీన్ చేయడానికి ఏ మెథడ్ అయినా కానివ్వండి, మనకి మరక కింద టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ పెట్టుకోవాలి. ఫస్ట్ మెథడ్‌లో వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ ఉంటాయి కదా! వైప్స్ లేదంటే నెయిల్ పాలిష్ రిమూవర్ లిక్విడ్ తీసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేసుకోవాలి. సో, వైప్స్ కంటే కూడా మీరు లిక్విడ్ ప్రిఫర్ చేసినట్లయితే మరకలు అనేటివి త్వరగా పోతాయి. చూస్తున్నారు కదా! మన నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్‌తో క్లీన్ చేస్తున్నప్పుడు ఆ మరకలన్నీ కూడా టిష్యూ మీద పడిపోతాయి. అలా బాగా క్లీన్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా పోతున్నాయి. సో, మీరు వైప్ కూడా చూసేసుకోవచ్చు. కొంచెం అదంతా కూడా ఆరెంజ్ కలర్‌లోకి మారిపోయింది. సెకండ్ మెథడ్‌లో వచ్చేసి ఇప్పుడు టిష్యూ బదులుగా నేను న్యూస్ పేపర్‌ని పెట్టేసుకున్నాను. హ్యాండ్ శానిటైజర్ మన ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుంది కదండీ! ఆ శానిటైజర్ ఈ మరకల మీద వేస్తూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రబ్ చేయాలి. మీరిక్కడ రబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మరకలనేటివి పేపర్ మీద పడుతూ ఉంటాయి. సో, మధ్య మధ్యలో మనం పేపర్‌ని మారుస్తూ ఉండాలి. అంతా పేపర్ తడిగా అయిపోతుంది. మనం మారవకపోతే కిందంతా మరకలు పడుతూ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక డ్రెస్ మరకలు ఇంకో డ్రెస్‌కి అంటినప్పుడు ఎలా క్లీన్ చేయాలి అనే వీడియో పెట్టాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీరు కూడా వీలుంటే చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియో ఎండింగ్‌లో కూడా ఇస్తాను. ఇప్పుడు ఇలా మనము కొంచెం కొంచెం శానిటైజర్ వేస్తూ బాగా రబ్ చేయాలి. సో, మీరు బ్రష్ కలర్ కూడా చూస్తున్నట్లయితే కలర్ అంతా కూడా ఆరెంజ్ కలర్‌లోకి మారిపోయింది కదా! ఇలా బాగా రబ్ చేసిన తర్వాత మీరు చూడండి న్యూస్ పేపర్ కూడా మొత్తం కలర్ మారిపోయి ఉంటుంది, నానిపోయి ఉంటుంది మనం శానిటైజర్ ఏసినాక. ఇప్పుడు ఇలా మనం ఒక 2, 3 సార్లు శానిటైజర్ ఏసి రబ్ చేసిన తర్వాత లిక్విడ్ సోపు అలాగే కొద్దిగా వాటర్ ఏసి మళ్ళీ ఒకసారి బ్రష్‌తో రబ్ చేయండి. మీ దగ్గర లిక్విడ్ సోపు లేకపోయినట్లయితే నార్మల్ సోప్‌తో అయినా వాష్ చేసుకోవచ్చు. ఒక్కసారి వాష్ చేసి మనం ఎంతవరకి మన కలర్ పోయిందనేది చూసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. నేను వీడియో కోసం గిన్నెలో చూపిస్తున్నాను. మీరు బయట నార్మల్‌గా ట్యాప్ కింద కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, మన వాటర్ అనేటివి కూడా చూస్తున్నారు కదా! లైట్ కలర్‌లో మారిపోయాయి. ఇదే ప్రాసెస్‌ని మనము మరకంతా కూడా పోయే వరకి ఆహ్, యూజ్ చేయాలి. కొంచెం మరక లైట్ షేడ్ అవ్వగానే మనం నార్మల్ వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు చూడండి మనము ఇందాక యూజ్ చేసిన క్లాత్ చూసారా? ఉతికి ఆరిన తర్వాత ఎంత నీట్‌గా అయిపోయిందో మళ్ళీ కొత్త దానిలాగా అయిపోయింది. నేను వేరే క్లాత్ చూపిస్తున్నాను మాత్రం అనుమానపడకండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే నా ఫింగర్ దగ్గర లైట్ పింక్ కలర్ మరక అనేది ఉంది చూసారా? సో, చూసారు కదండీ! ఇది వైట్ క్లాత్‌కే కాకుండా నార్మల్ క్లాత్‌లకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే మనము ఎప్పుడు కానీ శానిటైజర్ యూజ్ చేసినప్పుడు క్లాత్‌లనేటివి మరీ సెన్సిటివ్‌గా ఉండకూడదండి. సెన్సిటివ్‌గా ఉంటే మనం రబ్ చేస్తూ ఉంటే ఆ క్లాత్ అనేది కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు మీ క్లాత్ బాగా సెన్సిటివ్ అని అనిపిస్తే శానిటైజర్‌కి బదులుగా నెయిల్ పాలిష్ లిక్విడ్‌ని యూజ్ చేయండి. మా పాపది యెల్లో కలర్ లెగ్గిన్స్. సో, దానికి కూడా ఇలాగే మరకలు అంటిపోయాయి. సో, ఫస్ట్ అయితే నేను వైట్ క్లాత్‌కి ఏ ప్రాసెస్ అయితే చూపించానో శానిటైజర్ ప్రాసెస్, అదే ప్రాసెస్‌లో ఇది కూడా ఉతుకుతున్నాను. ఎందుకంటే మీకు 2 కలర్‌లలో చూపిస్తున్నానండి. మనం వైట్ కలర్‌కి కాకుండా వేరే ఏ కలర్‌కైనా కూడా ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది అని చూపియడం కోసం నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక కలర్ డ్రెస్ వేరే కలర్‌కి అంటితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించినప్పుడు చాలామంది అడిగారు. అంటే ఇది వేరే కలర్‌కి యూజ్ అవుద్దా లేదా అనేసి. ఆ వీడియోలో బ్లీచ్ వాడమని చెప్పానండి. ఆ బ్లీచ్ అనేది వైట్ క్లాత్‌లకు కాకుండా వేరే క్లాత్‌లకు వాడినప్పుడు హార్డ్ బ్లీచ్ కాకుండా నార్మల్ బ్లీచ్ వాడుకోవాలి. మనకి బ్లీచ్‌లో కూడా 2 రకాలు ఉంటాయి. జస్ట్ మనకి వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడానికి రైనీ సీజన్‌లలో రోడ్ల మీద వేస్తారు కదా! అలాంటి బ్లీచ్ వాడుకుంటే మన బట్టల మీద అన్ని మరకలు పోతాయి. అలే కాకుండా క్లాత్‌లనేటివి పాడవ్వకుండా ఉంటాయి. పీరియడ్ మరకలు కూడా బ్లీచ్‌తో మనం క్లీన్ చేసుకోవచ్చు. సో, నేను ఈ క్లాత్‌నంతా ఉతికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్‌గా అయిపోయిందో. ఇది లైట్ షేడ్ ఉంది కదా! మళ్ళీ ఒకసారి శానిటైజర్ పెడితే నీట్‌గా అయిపోతుందండి. సో, చూసారు కదా బట్టల పైన ఇంకు మరకలు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవడమో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.